ప్రభు నామములో చేరి వచ్చిన ప్రియులు సహోదర సహోదరులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మధ్యాహ్న సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథం 143వ కీర్తన. దావీదు వ్రాసినటువంటి ఈ కీర్తన దేవుని సన్నిధానములో తాను చేస్తున్న ప్రార్థనగా కనపడుతుంది. దావీదు యొక్క ప్రార్థన అని మనం గమనించగలం. ప్రారంభపు వచనములో అన్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము అన్నాడు. నా ప్రార్థన ఆలకించు అంటే నేనేదో గొప్పవాడిని కాదు, నా ప్రార్థన ఏదో గొప్పదని కాదు, లేక నా స్థాయి గొప్పదని కాదు. నా ప్రార్థనకు జవాబు ఇవ్వాల్సింది దేన్ని బట్టి అని అంటే 3వ లైన్లో ఉంది కదా, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. పలకండి ఈ మాట అందరూ. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చాడు అంటే చాలామంది భలే అనుకుంటూ ఉంటారు, మన దెబ్బంటే ఏమనుకున్నావు దేవుడు జవాబిచ్చాడు అని అనుకుంటారు. నో, నెవర్. మనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, మనలో ఉన్న భక్తిని బట్టి కాదు, మనలో ఉన్న శక్తిని బట్టి అంతకంటే కాదు, మనలో ఉన్నటువంటి ఏ ఆధిక్యతను బట్టి కాదు. కానీ దేవుడు ఆయన ఎటువంటి వాడు అంటే నీతిమంతుడైన వాడు, ఆయన ఫెయిత్ఫుల్ వన్, విశ్వాస్యత కలిగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ రైచియస్. రైచియస్ అంటే నీతిమంతుడని, అలాగే విశ్వాస్యత కలిగిన వాడు. ఫెయిత్ఫుల్ అంటే విశ్వాస్యత కలిగిన వాడు. ఎంత విశ్వాస్యత కలిగిన వాడు? హౌ ఫెయిత్ఫుల్ గాడ్ అని అంటే తానిచ్చిన మాటను ఎన్నడూ తీసివేసేవాడు కాదు. మనం మాట ఇస్తాం, ఊరకనే తప్పిపోతాం. మనం మాట చెబుతాం, ఊరకనే తప్పిపోతాం. పిల్లలు భలే అడుగుతుంటారు మనల్ని. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి పిల్లలు అడిగే ప్రశ్నలు ఇయ్యే. నిన్న టయానికి వస్తానంటివే, ఒరే ఆడు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ మాకు అక్కర్లా, నువ్వు వస్తానన్నావా లేదా? వస్తానన్నావు, రాలా. మాకు జీతం రాగానే ఇది కొనిస్తానన్నావు, కొనిచ్చావా? కొనిలా. డబ్బులు చాలలేదా? అవన్నీ మాకు వద్దు. నువ్వు చెప్పావా లేదా? చెప్పావు కానీ నెరవేర్చలా. ఈ మాటలు అర్థం చేసుకోండి. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. మనము నమ్మకస్తులం కాదు. చాలాసార్లు మన మనసులో, మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన క్రియల్లో తప్పిపోతూ ఉంటాం. యాకోబు భక్తుడు చెప్పాడు ఆ మాట యాకోబు పత్రికలో. మనము అనేక విషయములలో తప్పిపోవచ్చు ఉన్నాము అనండి అందరూ. తప్పిపోయినోళ్ళు కూడా బలవంతంగా అంటున్నట్టుంది కదా. ఎవరైనా తప్పిపోకుండా ఉంటే చాలా గ్రేట్. ఎవరైనా తప్పిపోకుండా ఉంటే చాలా గ్రేట్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా మాటల విషయాలలో, నాలుక విషయంలో మనం ఎలా ఉంటాము అనేటువంటి సంగతులు యాకోబు భక్తుడు చాలా వివరంగా వ్రాశాడు. మనము అన్నాడు. మనము అంటే రాస్తున్న ఆయన కూడా చెప్పుకున్నాడు. నేను అనుకున్న యాకోబు అంతటి భక్తుడే నేను కూడా చాలా విషయాల్లో తప్పిపోతున్నానంటే మనం ఒకవేళ తప్పిపోలేదు అనుకుంటే ఒట్టేటి చెప్పినట్టే కదా. మనము పాపము లేని వారు మనం చెప్పుకుని ఎడల చెప్పండి, మనలను మనమే
మోసపుచ్చుకుంటాం. వై? కారణమేమి? మన శరీరంలో అసలు మట్టే లేదు అన్నారని ఎవడన్నా ఏమన్నట్టు? అబద్ధం చెప్పినట్టు. మనం తయారు చేసిందే మట్టితో. మన దగ్గర మట్టి లేదంటే ఎట్టా? అందుకు కదా పొద్దుగూకులు మొహం కడిగేది, అందుకు కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రాలు స్నానం చేసేది. ఏదన్నా చిన్న పని చేసిన అలసట వచ్చినా, స్వెట్టింగ్ వచ్చినా, చెమటలు పోసినా వెంటనే క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడేది. వీఆర్ డర్టీ, మేడ్ ఆఫ్ డస్ట్. మనము దుమ్ముతో మట్టితో చేయబడిన వారం. ఐఎమ్ వెరీ క్లీన్ అన్నాం అనుకో, ఆ రవ్వాకర నీ క్లీన్ మాకు తెలుసు, కానీ దేంతో చేయబడ్డావు? మట్టితో చేయబడ్డావు. ద్వారాన్ని లేదు, సామాన్య మానవుడని లేదు. మన గొప్పతనాన్ని బట్టి, భక్తిని బట్టి మన ప్రార్థనకు జవాబు రాదు. దేనిని బట్టి దేవుడు జవాబిస్తాడు? మనం బ్రతిమలాడాలి. ప్రభువా, నీవు నీతిమంతుడు కదా, యు ఆర్ సో రైచియస్ అండ్ యు ఆర్ సో ఫెయిత్ఫుల్. నీవు నమ్మదగిన దేవుడవు కదా, మాట ఇచ్చావు, అడిగితే ఇస్తానని, క్షమిస్తానని, ఆదరిస్తానని, బ్రతికిస్తానని వాగ్దానం చేసావు కదా. నీకు ఇష్టలుగా ఉండటం ఏమిటో మాకు నేర్పించు. మా ప్రార్థనలకు జవాబు దయచేయాలా. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి, దేవుని విశ్వాస్యత, ఆయన నీతిమత్వము. 2 మాటలు గుర్తుపెట్టుకొని, ఏందో నా ప్రార్థన ఆలకించడం వల్ల చాలాసార్లు కొంతమంది ప్రార్థన చేయండి అన్నా అని అడుగుతారు. మన ఊళ్ళు ఎవరు అడగరలే, కానీ బయట ఊళ్ళకి పోయినప్పుడు వాక్యం చెప్పి అయిపోగానే గుంపులు గుంపులకు వస్తారన్న ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి అంటుంటారు. ఎందుకు అంటుంటారు చెప్పండి? ప్రార్థన చేస్తే, ఈ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. నేను అడుగుతానమ్మా, మీరు ప్రార్థన చేసుకోవటం లేదా అని. చేసుకుంటున్నామయ్యా అంటుంటారు. మరి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు బలవంతం చేస్తారు? నన్ను చేయమంటారు ఎందుకు? మీ ప్రార్థన ఎట్టయినా దేవుడు వింటాడయ్యా. ఎవరు చెప్పారమ్మా? మీ ప్రార్థన అనుకోండి, మా ప్రార్థన వింటాడా? వాళ్ళ ఉద్దేశం ఏమి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, భక్తులలో వ్యారిటీ ఉంటుంది, వ్యత్యాసాలు ఉంటాయి. మంచి సన్నిహితమైన దేవుని భక్తులైతే, చక్కగా వాక్యం చెబుతున్నటువంటి దేవుని సేవకులైతే వారి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అని వాళ్ళ ఉద్దేశం. కానీ జవాబు దేని వలన వస్తుందని వాక్యంలో మనం వింటున్నాం? ఎవరి విశ్వాస్యత? దేవుని విశ్వాస్యత. మన విశ్వాసం కూడా అడుగుతాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవుని విశ్వాస్యత గొప్పది. అలాగే మనలను కూడా నీతిమంతులుగా మార్చాడు. కానీ దేవుని నీతిమత్వం అనేది చాలా గొప్పది. సో గాడ్ ఈజ్ రైచియస్ అండ్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈ 2 మాటలు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని, ప్రభువా, నా ప్రార్థనకు జవాబి దేన్ని బట్టి? నీవు నీతిమంతుడు కనుక, నీ విశ్వాస్యత గొప్పది కనుక నాకు జవాబి ప్రభువా అని అడగాలి. అట్లా అడుగుతారు అందరూ. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నానయ్యా ప్రార్థన, నా ప్రార్థనే వినడం లేదు ప్రభువా, నువ్వు ఎన్నాళ్ళయిందయ్యా. కొంతమంది అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉంటే కూడా మా ఉపవాసం చూడవేందయ్యా, మా ప్రార్థన వినవేందయ్యా అని దేవుడిని అడుగుతున్నారు. ఏడున్నాయి ఆ మాటలు? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన అనంగంలోనే అది గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుణ్ణి కొంతమంది అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మా ప్రార్థన ఎందుకు వినవు? మేము అన్నం తినలా, నీళ్లు తాగలా, మా తల మీద బూడిద పోసుకున్నాం, గోనెపట్టు కట్టుకున్నాం, మా శరీరాలను ఆయాసపరుచుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి మేము ప్రార్థన చేస్తుంటే మా ప్రార్థన నువ్వు ఎందుకు వినడం లేదు అనేటువంటి మాటలు మరి అడుగుతూ ఉన్నారు. ప్రభు అన్నాడు, నేను కోరుకున్న ఉపవాసం ఇది కాదులేవయ్యా, మీరేదో ఉపవాసం ఉన్నారంటే ఉన్నారు, కానీ నేను కోరుకుంది అది. మీరేమనుకుంటున్నారు ఉపవాసం అంటే?
మీరు ఉపవాసం అంటే ఏమనుకుంటున్నారంటే అన్నం తినకుండా ఉపవాసము, మంచినీళ్ళు తాగకుండా ఉంటే ఉపవాసము, తలస్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని కూర్చుంటే ఉపవాసము, ఇది అనుకుంటున్నారు మీరు ఉపవాసం. కాదు కాదు, అది కాదు ఉపవాసం. నేను కోరుకునే ఉపవాసం ఏమిటంటే, చదవండి, నేను మీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, మీ రక్త సంబంధి కనబడినప్పుడు ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ యొద్ద చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇవి కదా నాకు ఇష్టమైంది. ఏం చెయ్యం మనం వరకు, మనం అన్నం దాచిపెట్టుకొని మన గింజలు ఉడకబెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకొని కదా. ఇప్పుడు ఉపవాసం ఉన్నందువల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం? నేను ఇవాళ అన్నం తినలా, మామూలుగా బజారుకు పోయి టిఫిన్ చేస్తే కనీసం 50 రూపాయల కన్నా తింటా, టిఫిన్ చేయలే ఇవ్వాల. ఏంటంటే ఉపవాసం ఉండానన్నా, నీ జేబులో డబ్బులు ఆడేవాళ్ళ 50 రూపాయలు ఖర్చు అయినాయా? ఎవరికి లాభం చెప్పండి? ఎవడు ఉపవాసం ఉన్నాడు వాడికే దేవుడు అన్నాడు, ఆ 50 రూపాయలు తీసి వేరే వాళ్ళకి, ఆకలికి ఉన్నవారికి, అవసరతలో ఉన్నవాడికి నీ వస్త్రమియ్యి. అది నేను కోరుకుంటున్న ఉపవాసం. ఇది బాహ్యమైనటువంటి సంగతి. అంతరంగికమైన ఆత్మీయమైన సంగతులు కూడా మాట్లాడాడు. 6వ వచనం చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? 6వ వచనం చివరిలో, 8వ వచనం చివరి భాగంలో కదా, ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం ఉండండి, కానీ మీరు అనుకుంటున్న భోజనం మానుకొని ఏదో ఊరకు కూర్చొని అట్ట కాదు. ఉపవాసం అని చెప్పి మీరు చేసే పనులు ఏంటంటే తెలుసా? మీరేం చేస్తారు? 3వ వచనం చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. మీరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు, ఇదంట ఉపవాసం. ఉపవాసమే పేరుకే. ఏం పనులు చేస్తున్నారు? అన్యాయంగా గుద్దులాడతారంట, కలహపడతారంట, వివాదం చేస్తారంట, పనివారి చేత కఠినమైన పనులు చేస్తారంట, ఎవరి వ్యాపారం వాళ్ళు చేస్తారంట. ఇవన్నీ చేస్తే మేము ఉపవాసం ఉంటున్నాం అంటున్నారు. అంటే ఏం తినకుండా ఉంటున్నాం. దేవుడు అవి కోరుకోవడం లేదు. దేవుడు కోరుకుంటున్న ఉపవాసాన్ని జాగ్రత్తగా మనం చదువుకోవాలి. 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదవండి, శ్రద్ధగా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి, భౌతికంగా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, చేయకూడని సంగతులు ఏం చేస్తున్నాం అవి కూడా ఉన్నాయి. వాటిని గుర్తుపట్టాలా. ఓకే, కమ్ టు అవర్ లెసన్. మన పాఠంలోకి వద్దాం రండి. 43వ కీర్తన. ఇంక ఇదంతా చెప్పుకోవడానికి కుదరదులే. ఒక ప్రార్థన గురించి అన్నాం. 8వ వచనం చదువుదాం అందరం 8వ వచనం చదువుదాం. చూడండి, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని ఉన్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయము. నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయము. భక్తుడు ఏమడుగుతున్నాడండి?
నేను నడవవలసిన మార్గాన్ని నాకు తెలియజేయి. అందరూ అనండి ఒకసారి ఆ మాట. మనం ఏడబలకటం కాదు, ఇంటి దగ్గర ప్రార్థనలో చెప్పాల్సిన మాట ఇది. వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకునే ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పవలసిన మాట ఇది. దేవా, నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయి. చాలాసార్లు ఎటు పోవాలో అర్థం కాదు. చాలా గ్రామాలు ప్రయాణం చేసేటప్పుడు 2 చీలక ఉన్న రోడ్డు వస్తుంది. ఆడేం బోర్డు ఉండదు, ఏముండదు. ఎటు పోవాలో అర్థం కాదు. అయ్యా మీ ఊరు రావడానికి ఎటు రావాలా? ఎవడో దూరం ఒకటి కనపడితే వాడి కాడికి పోతాం. వాడికాడి పోయా పలానా ఊరు ఇటు ఎందుకు వచ్చారు సార్ మీరు? వెనకటి ఆడ ఉంటుంది. అబ్బా, మార్గం చెప్పేవాడు ఒకడు ఉంటే ఎంత బాగుండేది కదా. ఎంత ఇబ్బంది పడతాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. ఊరికనే పలానా చోటకి వెళ్ళాలా అని కానీ నొక్కితే టెక్నాలజీ నిజంగానే చాలా ప్రయోజనకరంగా ఉంది. ఎవరిని అడగాల్సిన పనిలే. పలాని ఇంటి అడ్రస్ మనకిస్తే గూగుల్లో మ్యాప్లో ఎటు నుంచి ఎటు డ్రైవ్ చేస్తూ వెళ్ళాలో డైరెక్షన్స్ పెట్టేస్తే నేరుగా ఇంటి దగ్గరికి తీసుకుపోయి చూపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ డ్రైవర్స్ చాలా చక్కగా ఈజీగా వెళ్ళగలుగుతారు. గూగుల్ మ్యాప్ బాగుందా? గూగుల్ మ్యాప్ పైన ఒక్కోసారి పొరపాటు చేస్తుంది, ఇరుకు దారుల్లో తీసుకుపోద్ది. దారి సరిగ్గా లేనటువంటి దిశ వైపు తీసుకుపోద్ది. వై దిస్ అని అడిగితే కూడా మనం నో ట్రాఫిక్ అంటది. అటువైపు అయితే ట్రాఫిక్ ఉండదని. మెయిన్ రోడ్లో వెళ్తే మీకు ట్రాఫిక్ చాలా ఎక్కువ, ట్రాఫిక్ లేని మార్గం చూపించా అంటది ఆమె. అది కూడా ఆమె ఆయన మనకు తెలియదు కానీ మొత్తానికి అంటది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత విచిత్రం అయిపోయింది లోకం కదా. మనం ఒక యాప్ మీద ఆధారపడి మన మార్గం ఏటో, మనం చేరవలసిన గమ్యం ఏమిటో వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఆ టెక్నాలజీకి తెలుసనే కదా. టెక్నాలజీ కంటే కూడా సెల్ ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, గూగుల్ మిషన్లో ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడు మనం గమ్యం ఎట్ట వెళ్తాము? వెళ్ళగలమా? దాని మీద ఆధారపడితే వెళ్ళలేము. ఈవెన్ దట్ కెన్ ఫెయిల్. అదైనా ఎప్పుడైనా ఓడిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే అవకాశం ఉంది. నిత్యము పర్యవేక్షిస్తున్నటువంటి దేవదేవుడు ఎన్నడూ ఫెయిల్ కావడానికి వీలు లేదు. ఒక అబ్బాయి బండి మీద రాసుకున్నాడు, దిస్ మే ఫెయిల్. ఈ బండి ఫెయిల్ అవ్వచ్చు, జీసస్ నెవర్ ఫెయిల్స్. నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు నాకు అనిపించింది, ఎంత అద్భుతమైన మాట, ఎక్కడ దొరికిందిరా వీడికి ఇది. ఒక అన్యుడు రాసుకున్నాడు బండి మీద, జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆయన ఎన్నడూ తప్పిపోయేవాడు కాదు, ఓడిపోయేవాడు కాదు. జీసస్ ఈజ్ పర్ఫెక్ట్ ఎనీ టైమ్ ఎవ్రీవేర్. ప్రతి చోట, ప్రతి స్థలములో ఆయన పరిపూర్ణుడు. అందుకని మన ఆధారం ఎవరు చెప్పండి? ప్రభువే మన ఆధారం. ప్రభువే మన ఆధారం. మనం ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువు మీద ఆధారపడాలి. డోంట్ డిపెండ్ ఆన్ మెషిన్స్, డోంట్ డిపెండ్ ఆన్ గూగుల్. చాలామంది ప్రసంగాలు చేయడానికి గూగుల్ మీద ఆధారపడుతున్నారు. అది నొక్కగానే ఈరోజు ప్రసంగం చేయాలా, కాస్త ఏది వరుసకు రెఫరెన్స్లు ఒక 10-15 ఇచ్చేయి అనగులను ఇచ్చేస్తుంది. అంటే దేవుణ్ణి అడిగేది లేదు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడేది లేదు. అంత ఆర్టిఫిషియల్గా తయారైపోయారు. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ యువర్ మెసేజెస్. నీ వాక్యములో జీవము లేకుండా పోవడానికి కారణం, జీవాధిపతి అయిన దేవుని మీద ఆధారపడకుండా మనం వ్యక్తిగతంగా మనకున్న తెలివితేటలు ఉపయోగించి ఏదేదో చేస్తున్నాం. ప్రియమైన వర్లరా, అవి కొంతవరకు మనం సద్వినియోగం పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ
దేవుని పూర్తిగా విస్మరించి మాత్రం కాదు. అందుకని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయి. ఉదయమున నీ కృపా సువార్త నాకు వినిపించుము. దేవుడు ఉదయాన్నే ఏం వినిపింపజేస్తాడు? దేవుని కృపా సువార్త వినిపింపజేస్తాడు. కృపా సువార్త అనే మాట దానికి తెలుగులో ఏం పెద్దగా అర్థమయ్యేటట్లేదు, కానీ లవింగ్ కైండ్నెస్ అన్నది ఇంగ్లీష్లో. లవింగ్ కైండ్నెస్. కైండ్నెస్ అంటే కృపా దయ. దట్ ఈస్ ఈజ్ లవింగ్ కైండ్నెస్. ఆయన దయ, ఆయన కృప ఎలాంటిదంటే అమితమైన ప్రేమతో నిండుకున్నది. దానికి సంబంధించినటువంటి మాటలు నాకు వినిపింపు చేయి ప్రభు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 7వ వచనం చూడండి. 17వ కీర్తన వచనము 7. నీ శరణు చూచిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అన్నాడు. అవర్ గాడ్ ఈజ్ సేవింగ్ గాడ్. రక్షించేవాడు, కాపాడుతాడు ఆయన. ఎవరైతే నీ శరణు చూచుతారో వారి మీదకి ఎవరన్నా లేచారనుకోండి, శత్రువు లేచాడు అనుకోండి, వారి చేతిలో నుండి దేవుడు తన కుడి చేత రక్షించేవాడు. 26వ కీర్తన 3వ వచనం చూడండి. 26వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నా. నీ సత్యం ఏదైతే ఉందో దాన్ని నేను అనుసరిస్తా. పనికి మాలిన వాళ్ళ సహవాసంలో ఉండి కాదు, వేషధారులతో పొందు కాదు, దుష్టుల సంఘం కాదు, భక్తిహీనుల సాంగత్యం కాదు. ఇవన్నీ అడబెట్టుకొని దేవుని మాటలు మనం ఫాలో కాలేం. ఏమేమిటి ఉండకూడదు? భక్తిహీనులతో సాంగత్యం ఉండకూడదు, దుష్టుల సంఘం ఉండకూడదు, వేషధారులతో స్నేహం ఉండకూడదు, పనికి మాలిన వారితో సాంగత్యం ఉండకూడదు. నీ సత్యాన్ని అనుసరించి నడుస్తా నేను. నీ కృపను నా కనుల ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను. 63వ కీర్తన 3వ వచనం. 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కృపను గురించిన స్తుతి. గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప. దేవుని కృప చేయలేని అంశం ఏముంది? తన కృప ద్వారానే సమస్తమును మనం పొంది ఉన్నాము. రక్షణ దగ్గర నుండి మన జీవితంలో జరిగే ప్రతి అంశం కూడా కృపాధారితమైంది. కృప వలన మాత్రమే మనం పొందుకుంటున్నాం. ఆయన కృపా పరిపూర్ణుడు, కృపా సంపన్నుడు. ఆయన కృపా సువార్త, ఆయన కృపా వార్త మనం వినాలి. ఆయన కృపను గురించినటువంటి సంగతులు తన వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా మనం శ్రద్ధగా ఆలకించాలి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెహోవా మనకు చేసిన వాట 7వ వచనం చదువుతున్నాడు చూడండి. యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతము. తన వాత్సల్యమును బట్టి, కృపాబాహుళ్యమును బట్టి ఇశ్రాయేలులకు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన. వచనంలో దేవుని కృపను గురించి ఎంత విస్తృతంగా పదే పదే చెప్పబడింది చూడండి. మీరు కూడా చదవండి ఒకసారి. చదవండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును.
తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలుకు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేస్తాను అంటున్నాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలా. దిస్ ఈజ్ హీజ్ లవింగ్ కైండ్నెస్, ఈజ్ లవింగ్ కైండ్నెస్. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట 31:3. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. దేవుడు ఎలా కృప చూపించేవాడు? తన భక్తుల ఎడల, తను ఆశ్రయించిన వారి ఎడల, తనకు ప్రార్థన చేసేవారి ఎడల ఎలా కృప చూపుతాడు దేవుడు చెప్పండి? విడువక. ఎలా కృప చూపుతాడు చెప్పండి మరొకసారి? విడువక. 4 సార్లు ఎవరన్నా మనల్ని ఏందని అడిగారు అనుకోండి, 5వసారికి ఏమంటాం? ఏమి పెద్ద ఖరీదైంది ఏం కాదు, అమ్మ కొద్దిగా ఉప్పు పెట్టు అన్నారు అనుకోండి. ఉప్పు ఎంత ఖరీదు? మొత్తం బస్తా అంతా కలిసి 100 రూపాయలు ఉంటుందేమో, అంతే కదా? ఉప్పు గది పెట్టమంటే అక్కడ పెట్టాం. రేపు సాయంత్రం మళ్ళీ కనబడి, అమ్మ ఉప్పు అయిపోయింది, తేలేదు, కుదరలేదు, కాస్త ఉప్పు పెట్టు. 2 లెక్క పెట్టుకుంటాం మనం. 3వసారి కూడా అడిగింది, అమ్మ కొంచెం ఉప్పు పెట్టామంటే, అమ్మ ఇదే పనే మాకు, ఇంకేం పని లేదు అనుకుంటున్నావా? నీకు ఉప్పు పెట్టడానికే మేము పుట్టినట్టున్నాం మేడా. ఎంత కోపం వస్తుందో కదా. అసలు ఉప్పే కదా, నన్ను అడగకుండా తీసుకొని పోమ్మా అని అనగలమా? పోనీ ఎంత ఖరీదు ఇది, ఎన్నిసార్లు అయినా అడగని పెడదామని అనిపిస్తుందా? ఎంత తక్కువైనా కూడా అనిపించదు, ఎంత వాల్యూ లేకపోయినా కూడా అనిపించదు. పదే అడుగుతుంటే చాలా కోపం వస్తుంది, విసుగు పుడుతుంది. దేవుడు మాత్రం తన కృప చూపే విషయంలో విడువక కృప చూపించువాడు. అనండి ఈ మాట అందరూ. 5 సార్లు కూడా ఉప్పు పెట్టిన వాళ్ళు అందరూ అనండి, విడువక కృప చూపించువాడు ఆయన. ఎన్నడు నో రిజెక్షన్ అట్ ఆల్. ఇఫ్ యు కమ్ టు హిస్ ప్రెజెన్స్, హీ విల్ లిసన్ టు యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబిస్తాడు. అందుకే ఆయన ప్రేమకు శాశ్వతమైన ప్రేమ అన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే కృప, విడవని కృప. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. 32వ అధ్యాయం చూడండి, అక్కడే 32వ అధ్యాయం వచనము 18. వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. వేవేల మందికి కృప చూపించేవాడవు. తర్వాత మాట తట్టుకోలేని మాట. తర్వాత మాట పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో దీన్ని కొట్టేచెళ్ళే. పాత నిబంధనలో ఏం చెప్పాడు? తండ్రుల దోషములను వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడు అన్నాడు. అంటే కాన్సిక్వెన్సెస్ అని చెప్పుకోవడంలో తప్పులేదు. నేను ఒక ఉద్యోగస్తుడిని. నా ఉద్యోగంలో వచ్చిన జీతాన్ని జాగ్రత్త చేయకుండా ఖర్చు పెట్టి అన్ని అప్పులు చేసి గందరగోళం చేశా, దాచిపెట్టలా. పరిస్థితుల ప్రభావం, కాన్సిక్వెన్సెస్, పరిస్థితుల ప్రభావం తర్వాత ఎలా ఉండబోతుంది ఈ బిడ్డలకు ఎట్లుంటుంది చెప్పండి? అప్పులైపోయి వాడు నెత్తి మీద వేస్తే, వాడు మా అబ్బ చేసిన అప్పురా ఇదంతా నేనేం చేసేది అని దిగులు పడ్డా. కాన్సిక్వెన్సెస్ అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని దోషాలు తెచ్చి దోషాలకు శిక్ష
వీరి మీద వేస్తాడని పొరపాటును కూడా దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు, పొరపాటు చేయకూడదు. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టిన వాడిని చూసి శిష్యులు అడిగారు ఈ మాట కదా, ఏమని? వీడిలా పుట్టడానికి కారణం వీడా, వీడి కన్నవారా? వీడేమన్నా పాపం చేశాడా? వీడు కన్నవారు ఏమన్నా పాపం చేశారా? అడిగిన ప్రశ్నలో అర్థం లేకుండా ఉంది ఏందిరా మీరు? వాడు పుట్టిందే గుడ్డివాడిగా, వాడు పాపం చేసింది ఎప్పుడు? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా అంటే వాళ్ళ అర్థం ఇంకొక జన్మ ఏమైనా ఉందా అని. యేసు ప్రభు చెప్పాడు, వీడైనా పాపం చేయలేదు, వీని కన్నవారైనా పాపము, వీని యందు దేవుని క్రియలు మహిమపరచబడడం కోసమే వీడు గుడ్డివాడిగా పుట్టాడు తప్ప వేరే సంగతి కానే కాదు అన్నాడు. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. చిన్న ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మొదటి గ్రంథం 2:19. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ప్రధానంగా కాదు, ప్రధానము చేసుకొందును. పెళ్ళి ప్రధానం. పెళ్ళిలో ప్రధానం చేసుకుంటా ఉంటాం కదా, ఏమంటారు దాన్ని? బెట్రోతల్. వాగ్దానం చేసుకున్న, ప్రమాణం చేసుకున్న, ప్రధానం చేసుకున్న మరియమ్మ యేసేపునకు ప్రధానము చేయబడెను అనే మాట మనం లూకా సువార్తలో 2వ అధ్యాయంలో చదువుతాం. దేవుడు మనలను అలా ప్రధానం చేసుకున్నాడట. మళ్ళీ చూడండి ఆ మాట, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును అన్నాడు. సో దేవుడు మనలను వివాహ బంధము వలె శాశ్వతమైనటువంటి రీతిలోనే నిత్యము నాకు ఉండునట్లుగా అనే మాటలు ఉపయోగించాడు. హోషేయ గ్రంథంలో కుటుంబ వ్యవస్థ మీద మాట్లాడుతూ ఉంటాడు. ఇందులో చాలా సంగతులు ఉన్నాయి. ఆ సందర్భంగా ఉపయోగించాడు పదజాలం. కుటుంబాలు ఎలా ఉండాలి, ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండని పద్ధతులు గమనించాడు. వాళ్ళు సరిగ్గా ఉండలా, అందుకని చెప్తున్నాడు, మీరు నిత్యము నాకు ఉండునట్లుగా. నేనేదో ఆశామాషాగా వదిలిపెట్టేవాడిని కాదు అని చెప్పడం కోసం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. ప్రియమైన వర్లరా, మనము గమనిస్తే దేవుని యొక్క కృపా సువార్తను మనం వినాలి. కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 5వ వచనం చూడండి. 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఎలాగున తన కృపను, తన విశ్వాస్యతను ప్రజలకు అందించేవాడుగా ఉన్నాడో మనం గమనించవచ్చు. మనం దేవుని వైపు చూడాలి. అందుకనే మనం ఎవరి వైపు చూడాలి అంటే ఉదయాన్నే ప్రభు వైపు చూడాలి. ఆయన కృపాసువార్త వినబడినట్లుగా దేవుని మీద మన ముఖం పెట్టుకోవాలి. మనము లక్ష్యం ఉంచాలి, దేవుని వైపు చూడాలి. ఆఖరిలో ఉన్న మాట, ఆయన నడిపించే మార్గాన మనం వెళ్ళాలి. ఆయన నడిపించే మార్గం చాలా గొప్పది. యేసు ప్రభు వారు చెప్పాడు, ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నాడు? చూడకుండా చెప్పండి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు అన్నాడు. ఇది యేసే మార్గం, యేసు ప్రభువే మార్గం. ఏ మార్గం వెళ్ళమంటావయ్యా? యేసే మార్గం, ఆ మార్గం లేలు.
కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనంలో ఉంది. ఇది అందరికీ తెలిసిందే కదా. దుష్టుల ఆలోచన చొప్పున, ఆ తర్వాత పాపులకు ఒక మార్గం ఉంది. ద వే ఆఫ్ సిన్నర్స్, పాపుల మార్గమున నడవక. అది ఇంకా అది నడవద్దు. పాపుల మార్గములో నడవకూడదు, నీతి మార్గములో నడవాలి. ప్రభు వారు తెలియజేస్తున్న మాటలు ఎంత అద్భుతమైన సత్యాలవి. ఆయన మార్గములో నడవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. హెబ్రీ 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే తెర ద్వారా ఆయన సిద్ధపరిచిన నూతనమైన జీవమైన నిత్యమైన పరలోక మార్గం దేవుడు మనకు ఏర్పరిచాడు శిలువ మరణం ద్వారా. ఆ మార్గంలో మనం నడవాల్సింది. యెషయా గ్రంథం 26:7 ఒక మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులు పోవు మార్గము సమంగా ఉంటుంది. నీతిమంతులు వెళ్ళే మార్గం ఎలా ఉంటుందట? సమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవలు సరళము చేయుచు ఉన్నాను. 26వ అధ్యాయం మనం చదివాం. 26 వచనము 7. ఓకే, నీతిమంతుల త్రోవ ఆయన సరళము చేయుచు ఉన్నాడు. నీతిమంతుల మార్గం సమముగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇట్ ఈజ్ ప్లెయిన్ వే. సమతుల్యంగా ఉంటుంది. ఏం ఇబ్బందులు గలిబిల్లి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. నీతిమంతులు నడిచే మార్గం, దేవుని పిల్లలు నడిచే మార్గం. ఇర్మియా గ్రంథం 42:3. ఇర్మియా గ్రంథం 42. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. మేము నడవవలసిన మార్గము, మేము చేయవలసిన కార్యము నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు ప్రభు. ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు 7:14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నేను చెప్పగలిగేటట్టు చదవాలా. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలం. ముందు కూడా చదువు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనమునకు పోవు ద్వారము విశాలము, వెడల్పు అది విశాలం. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఉన్నారు, కానీ జీవానికి పోయే ద్వారం ఇరుకు, ఆ దారి సంకుచితమున అయి ఉన్నది. యేసు ప్రభు వారు బోధలో చెప్పాడు ఈ మాట. ఒకని ఎదుటి సరి అయిందిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకది మరణమునకు దారి తీస్తుంది. విశాలంగా ఉంటుంది, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏమి ఇరుకుండదు, తొందర ఉండదు. కానీ ప్రభు చెప్తున్నాడు ఇరుకు మార్గమున ప్రవేశించండి, నడవండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 79వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనము 79. మన దేవుని వాత్సల్యమును బట్టి
వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ యోహాను గురించి చెప్పబడిన మాట. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ దూత వాక్కు దేవుని చేత పంపబడిన యోహాను అనేటువంటి శిష్యుడు, బాప్తిసమిచ్చే యోహాను, ఆయన మార్గాలు సిద్ధపరచడానికి ముందుగా పైలట్ లాగా నువ్వు వెళ్తూ ఉండవు. ఆయన వెనక నిజమైన మార్గాన్ని సిద్ధపరుస్తాడు అనే మాటలు ప్రభు. దిస్ ఈజ్ ద రైట్ పాత్ అండ్ దిస్ ఈజ్ ద రైట్ వే. దేవుని వాక్యం, దేవుని గ్రంథం మనకు నిజమైన మార్గాన్ని తెలియజేస్తుంది. మన జీవితంలో నడవవలసిన విధానం, మనం చేయవలసిన కార్యాలు, మనం ఆలోచించవలసిన పద్ధతి, మనము జీవించవలసిన విధానం, చేయకూడనివి చేయవలసినవి అన్నీ కూడా చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మనము నిత్యము దేవుని వైపు చూస్తూ ప్రార్థనలో, వాక్యములో ఆయన మీద ఆధారపడి, ఆయనను ఆశ్రయించి, ఆయన చూపించిన మార్గమున తిన్నగా నడవాలి. అది నెమ్మదిగా నిత్య జీవానికి చేర్చే మార్గం అవుతుంది. ఏం గలిబిలి పడాల్సిన పనిలే. చాలా కంగారు అయిపోతూ ఉంటారు కదా చాలా సందర్భాలలో. ఏమి లేదు, మన కోరికలేమి ఎక్కువ, మనం చేసే పనులు, మన సంపాదన, ఆదాయం అవి తక్కువ. అందుకు గలిబిలి వస్తుంది. ఆ గలిబిలిని సెట్ చేసుకోవాలంటే మన ఆదాయానికి, మన వనరులకు సంబంధించినంత వరకు మనము కోరుకుంటూ ఉంటే బాగుంటుంది. అంతే కదా. మనం చేయాల్సినటువంటి అవకతవక పనులన్నీ చేసి, దేవా ఏందయ్యా ఈ గందరగోళం అని ఆయన్ని అడిగితే ఆయన ఏమంటాడు, నేనా చేసింది నువ్వురా? ఈ గందరగోళం చేసింది ఎవరు? మనమే కదా. దాన్ని ఎలా సర్దుకోవాలి? జాగ్రత్త పడు, నా గైడెన్స్ తీసుకో, ప్రార్థన చేయి, నేను చెప్పిన క్రమంలో నడువు, నా మార్గంలోనికి రా. లోకంలో ఉన్నవారు, లోకస్తులైన వారి యొక్క పద్ధతులు అనుసరించవద్దు. లోకంలో ఉన్నదంతయు చెప్పండి, నేత్రాశ అంటే చూసిందల్లా కావాలి. నేత్రాశ అంటే ఇంకా జీవపు డంబం, ఇంకా శరీర ఆశ. ఏం చెబుతాం వీటిని గురించి కదా, తెలియని అయితే కదా. నేత్రాశ, జీవపు డంబం, శరీరాశ, ఈ లోకంలో ఉంది. మీరు లోకాన్ని వెంబడించబాకండి, నా మార్గాన్ని వెంబడించండి. వాట్ ఈస్ నీడెడ్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ. నీ అవసరత ఏమిటో దేవుడు తప్పక తీరుస్తాడు. సౌకర్యాలు కాదు, అవసరతలు తీరుస్తాడు. ఈ సత్యాన్ని మనమందరము గ్రహించి ఆయన మార్గంలో నడుచుట ద్వారా నెమ్మదిని, ఆనందాన్ని మనం పొందుతాం. ఒకవేళ రాంగ్ రూట్లో ఉన్నాం అనుకో, వెంటనే కళ్ళు మూసుకొని, ప్రభువా నేను నడుస్తున్న మార్గం సరైందిగా నాకు అనిపించలేదు, సరి అయిన మార్గములోనికి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అలాగూ మనం ప్రభు యొక్క వాక్యం మీద, ప్రార్థన మీద, సన్నిధి మీద ఆధారపడి మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.